ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ డైలీ ఫుల్ డే బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చామన్నమాట. అండ్ ఇన్ని రోజులు మా ప్రమిళ వాళ్ళ ఊర్లో మాట్లాడాం కానీ సొంత సాటిస్ఫైగా లేదు. సో ఇంకా వచ్చేసాం మన ఊరు కాబట్టి సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్ ఫుల్ మన ఊర్లో బ్లాగ్ అనమాట, మన ఇంట్లోన. సో మనం ఎంత ఫ్రీగా మాట్లాడవచ్చు, బట్ అక్కడ మాట్లాడాలంటే కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంటుంది తప్ప మన ఇంట్లో మనం వస్తే ఎంతో ఫ్రీగా మాట్లాడచ్చు ఎప్పట్లాగానే. సో మనకేం మన ఇల్లు కొత్త కాదు కాబట్టి సో మా ప్రమిళకి రెడీ అవుతా ఉందను, రెడీ చేసి టీ పెడుతుంది. ఏంది సౌండ్లో? ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఇంకా సాయంత్రం అయింది లేండి. ఇంకా కానీ అప్పుడు తీసుకుని కడవలు నువ్వు కడవలు అమ్మే టైంకి చెప్పినావంట కదన్నా, చిన్న కడవలు వస్తే మా ఇంట్లో మేము లేకపోయినా ఇచ్చిపో అని చెప్పినావంట. కరెక్ట్ నిన్ను వదిలేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడ వస్తే కదా, అప్పుడు ఆయన పొద్దున అన్నాడు, పిలిచి ఇచ్చినాడు. ఇదేందబ్బా ఎవరైనా అడిగితే అమ్మాలి కానీ ఊరికే ఇస్తున్నాడు ఏందనుకున్నాను, కానీ నువ్వు చెప్పి వెళ్ళినావని తర్వాత చెప్పినాడు. అంటే ప్రశస్త ప్రిన్సీని మా అత్త నిల్లు కాటి తోలుకోపోతుంది అనమాట. అట్లే వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటూ కూర్చొని వాళ్ళతో మాటలు పెట్టి వస్తుంది. ఇంకా వాళ్ళతో పాటు కూర్చుంటే ఇట్లా కడవలు వాళ్ళ అక్కడ దగ్గర కొలాయి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా కడవలు కొనిచ్చారా ప్రశస్త వాళ్ళు ఎత్తుకొని ఉరికొస్తుండ్రి. అన్నా మా పిల్లలకు ఒక 2 కానీ 3 కానీ తీసుకొని వచ్చి నన్ను ఉండి లేకపోతే మా అమ్మ ఉంటుంది, మా అమ్మకి ఇచ్చుకో అని చెప్పింట అనమాట. 2 కలర్లు అయితే కడుగులు అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. అన్నకైతే డబ్బులు ఇవ్వాలి, నీకు ఎప్పుడు ఇస్తానంట, రేపు ఇస్తాలేండి. ఈ కడుగులు చూస్తే ఇప్పుడు ప్రైజ్ కూడా అడుగుతుంది, మనమే గొడుగు పెట్టినట్లు అవుతుంది. కానీ ఇది ఇస్తే పాడేస్తుంది చూడండి. ఇది కూడా ఆయన దగ్గరే తీసుకునింట అనమాట. ప్రశస్త చిన్నగా ఉండే అన్న నా కూతురు తీసుకొని పోతుంది అన్న నిల్లు కంటే ఇచ్చిండి ఆ కడవ. ఇంకా ఈ కడువులో పాటు ఇంకొక కడుగు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒకరు కొనిస్తే ఒకరికి బాగా. ఇంకా సాయంత్రం అయింది కాబట్టి ఈరోజు అయితే కొడుగుడ్లు చారా అన్నం అయితే వండుతాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మా అత్తకి మా మామ టీ అయితే పెట్టియాల. టీ రోజు తాగింటే బోర్ వచ్చేది, ఈరోజు బ్రూ కలిపిస్తాను వాళ్ళకి కూడా. పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మేము లేనప్పుడుగా ఫ్రిడ్జ్ బంద్ చేసి ఉంటారు, తీసి పాడైపోయి ఉంటాయి. ప్రతాప్ పిల్లలు తింటారు అట్లే పెడితే. రసగుల్లా అనమాట, తిందాం అనుకుంటాం కానీ మేము వచ్చే లోపల పాడైపోయినాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ ఆన్లో పెట్టింది మా అత్త మేము పోయినప్పుడు బంద్ చేసి పెడుతుంది, ఎందుకంటే ఇంకే ఐటమ్ కూడా ఉండవు అనమాట. ఇంక నేనే మధ్యాహ్నం పాల ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టింటి, అవి పాడేవి. ఇంకా టీ అయితే బ్రూ అయితే చేస్తాను తొందర పోయి. అమ్మో కరెంట్ లేదు కదా. సో యాక్చువల్లీ అంటే వర్క్ లో మంచిగా ఇన్వాల్వ్ అవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజులైంది కదా అక్కడ ఉండేసి వచ్చి. వాళ్ళు వదిలేసి నేను ఇక్కడే ఉన్నాను కానీ, బట్ మళ్ళీ నేను వెళ్ళాను, ఇంక ఉండబోతే అవ్వలేదు. నేను కూడా 2 రోజులు అనుకుని వెళ్ళి వారం ఉండొచ్చాను, 5 రోజులు అయింది. అట్లే ఒక రోజు ఉంటే మరి అన్ని రోజులు ఉండి వస్తుంటే అప్పుడే పోతాం కదా అన్నట్టు ఉంటుంది నిజంగా. నేనే కాదు అందరికి అట్లా అనిపిస్తుంది లేకపోతే అప్పుడే పోతాం అనే పలకలుగా మాకు ఎక్స్ప్రెషన్ మారిపోయింది ప్రతాప్ది. అట్లా కాదులే, మా గ్లోరీ నేను ఫోన్ చేసింటే బాగా నీకు రెస్ట్ తీసుకునే వాళ్ళం వదినట్టు లేదు. గ్లోరీ అటు పోయిన తర్వాత అమ్మో కదా వదిన, క్రిస్మస్ జనవరి 1 అన్ని ఇక్కడే చేస్తే లాస్ట్కి పోయి రెస్ట్ తీసుకుందామంటే జ్వరం వచ్చి కదా నీకు అని నవ్వే అనమాట. గ్లోరీ మా విటోరం చిన్నమ్మ వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే మా చిన్నమ్మ జనవరి 1కి రాలేదు. అందరూ వచ్చిన ఆడపిల్లలు కానీ మా చిన్నమ్మ రాలేదు. ఇంకా జాతర బాగా ఎమ్మెనూరు జాతర చాలా మంది అయితే బాగా జరుగుతుంది. జాతర చాలా ఫేమస్ అనమాట ఈ మండలంలో కాదు, సో చాలా వరకు తెలిసింది డిస్టిక్ లెవెల్లో తెలుసు అనమాట ఎమ్మెనూరు జాతర అని చెప్పేసి. అండ్ కొన్నిసార్లు సెలబ్రిటీస్ కూడా వచ్చి వెళ్ళారు, అంటే చాలా బాగుంటుంది అనమాట. వచ్చి తను మరి గ్లోరీని విటోరిని తీసుకొచ్చి వీలైతే జాతరలో వెళ్ళి జాతరకి వెళ్ళి చూసేసి గాజులు, వాళ్ళకి ఇష్టమైన గాజులు, షాపింగ్, చాలా ఇంకా పెద్ద జాతర అనమాట. 30 రోజులు జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 30 రోజుల జాతర అనమాట. స్టార్ట్ అయిన రోజు నుంచి 30 రోజుల వరకు ఉంటది. అండ్ ఇప్పుడు జాతర అయిపోయి ఒక 5 రోజులు అయినా, ఒక 6-7 రోజులు అవుతుంది. 7 రోజులు కాలే, ఒక 5 days అయింది అంతే. 5 రోజులు 15వ తారీఖు అనుకుంటా, నిజంగా 15 16 కావచ్చు జాతర. అదే ఈసారి. అండ్ ఒక్కొక్కటి సపరేట్ గా వచ్చేవి కానీ, అండ్ ప్రమిళ వాళ్ళ ఊర్లో జాతర ఒకే రోజే, సంక్రాంతి ఒకే రోజే, ఇక్కడ ఎమ్మెనూరు జాతర ఒకే రోజే వచ్చాయి. చాలా సందడిగా ఉందన్నమాట టౌన్ అంతా. ట్రాఫిక్ ఈ రోజు తగ్గలేదు. సరే మనం కూడా ఒక రోజు వెళ్ళొద్దాం, బట్ విటోరిని తీసుకురావాలి. విటోరిని తీసుకొచ్చి అయితే ఇంకా మనము జాతరలోకి తీసుకెళ్ళి విటోరికి మంచి గాలి. మా గ్లోరీ వచ్చిన తర్వాత నేను వస్తానని చెప్పింది అనమాట. అంటే మా గ్లోరీ ఈ వారంలో ఖచ్చితంగా వస్తే ఇంకా మా చిన్నమ్మని కూడా తోలుకొని వచ్చి ఇంకా అందరిని జాతరలోకి అయితే ఒకసారి తోలుకొని పోదాం. మన వీడియోస్తో అంటే ఇంతకుముందు వీడియోస్తో చూసి ఉంటాం మీరైతే. మామ కానీ మా వినోదప్ప కానీ జాతరలో వీడియో తీయడము,
అంతా ఎక్కి తిరిగి రావడం నిజంగా చాలా ఆ వీడియో మనకు ఆ ఛానల్లో పోయింది కాబట్టి అక్కడ లేదు కానీ సో మేబీ వెళ్ళాలి, వీలైతే వెళ్ళొద్దామండి. అదే టీ ఎక్కడ దాకా వచ్చింది అంటే లేదా అనిపించలేదు, మాటల్లో పడి టీ అంటే లేదంటే ఇది పెద్ద విచిత్రమే. నిజంగా అప్పుడే అడిగా మా మామని, మా మామ మా ఇద్దరు టీ చేసలే రాను చేస్తాను కొంచెం ముందు అని తిట్టానమాట. తొందర చేస్తాను అసలు ఈ కిటికీలు అయితే ఇంకా నన్ను ఎట్టేసిన అట్టే ఉంటాం అనమాట. కానీ ఈరోజు అయితే చిన్న చిన్న పక్షులు వస్తాయన్నమాట. పక్షులన్నీ వచ్చి గడ్డంతా ఎట్లా వేసిందో ఒకసారి చూపిస్తాను చూడండి. అరే బొచ్చుగిని పెట్టినాయేమో, పెట్టలేదు, పెట్టడానికి రెడీగా అన్ని కట్టెలన్నీ వేరుకొచ్చుకున్నాయి అన్నట్లు అన్ని రెడీగా తెచ్చి పెట్టుకున్నాయి. మంట సరిపోయేది ఒకసారి చూపిస్తాను. పొద్దున సౌండ్ వస్తుంటే మా అత్త ఆడిపోయి సౌండ్ వస్తుంది అని ఆ కిటికీలను ఏమో చేస్తుండలే చిన్న గువ్వ అంటే మా అత్తుండి ఆ కిటికీ సరిగా వేసేమో లేదనగా రెడీగా అన్ని కట్టెలు అన్ని తెచ్చుకొని పెట్టుకునింది రెడీగా. పాపం అంటే ఇంట్లో ఎవరు లేరు, బొచ్చు పెట్టేద్దాం ఇల్లు కట్టేద్దాం అనుకుందాం. అంటే మా అత్త ఇంకా కిచెన్ లోకి తక్కువ అనమాట, గ్యాస్ దగ్గర వంట చేయడమే తక్కువ, పొయ్యి మీదే చేస్తుంటది. ఇంకా అందుకనేసే కిచెన్ సామ్రాజ్యాన్ని పక్షులు వచ్చి దోసుకున్నాయన్నట్లు కట్టెలు అన్ని తెచ్చుకొని రెడీ పెట్టుకున్నాయి అనమాట. ఒకసారి వీడియో కూడా తీస్తాలండి, మరి వస్తుంది సాయంత్రం గాన వచ్చి సౌండ్ చేస్తూ ఉంటది. నిజంగా ఏదైనా అంతే చూడండి, మనుషులు లేకుంటే గూలు పాలు పక్షుల పాలు అన్నట్లు అన్నీ వస్తాయి. నేను ఇంకా చక్కెర అయితే వేసానా, బాగా పాలు అయితే బాగా ఉడుకుని ఇంకా అన్నానికి అయితే పెడతా అనమాట. రొట్టె చేస్తుంటే ఏమి పొద్దున అన్నం ఏం లేదు, అందుకనేసి చేరున్నారు నానేసానా. ఇంకా దాంట్లో కాంబినేషన్ ఇంకా కాయగూరలు రెట్లోకి కానీ చపాతీలోకి కానీ సెట్ అయితే కానీ అన్నంలోకి సెట్ కావన్నమాట. అందుకనేసి కోడిగుడ్లు చారు అయితే చేస్తాను. ఫస్ట్ అన్నం కానీ ఇంకా అందరు కాఫీ ఇచ్చి వాళ్ళంతా కూల్ అయిన తర్వాత నేను వంట కార్యక్రమం రెడీ చేసుకుంటాను. వీడు వంట చేస్తాడు, అసలు వంట దగ్గరికే పోతుండలేదు. అమ్మా టీ అయ్యేదినా అంటే అయ్యేది రాని పాప తాగు రాని అంటుండ అనమాట. టీ తాగి అట్టే కూర్చుంటుంటివి. అటు పోతే ఇక ఏం వద్దు అనిపిస్తుంది, పని చేయడమే వద్దు అనిపిస్తుంది అనమాట. వంట కూడా చేయమని వదిలేస్తే ఏదో ఒకటి ఎక్కువ తక్కువ చేసింటాడు ప్రతాప్ అంటాడు. నువ్వు అస్సలు చేయొద్దు ప్రేమలో, ఇటుకు వస్తే నువ్వు సరిగ్గా మైండ్ సరిగ్గా ఉండు కానీ అంటాడు. అవు కదా పోయి ఎట్లా మా ఎక్కువ అంటారు అనమాట. ఆడెట్లా చేస్తే ప్రతాప్ ఈ పిల్ల ఇటుకు వస్తే ఇట్లా చేస్తుంది అని నవ్వుతారు అనమాట. ఇటుకొస్తే మైండ్ ఇంకా ఇది నా అది అన్నట్టు ఉంటది. అక్కడ పోతే ఇంకా ఎవరిదో ఎక్కడో బాగా ఉడికితే పాలు వాసన అంటే బాగా ఉడికితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట బ్రూ గాని. యాడ గుర్తొస్తుందా నీకు ఇది? గుర్తొస్తుంది. కదా అవును నిన్న గ్లోరీకి ఫోన్ చేసేటప్పుడు ఏం చెప్పింది? వస్తాను కదా అని చెప్పింది. ఇంకోటి అనప్ప జాతరకే ఫోన్ చేయరు కదా మీరు అనుకుంటే అని ఎట్లా మర్చిపోతాం గ్లోరీ నిన్ను మర్చిపోయాం. ఇంకోటి ఏమంటే మేము ఏదైనా కానీ నేను కానీ ప్రతాప్ కానీ ఏదైనా చేయాలని ప్రతాప్ మర్చిపోయి ఒకలా చెప్పినా కూడా నేనేమంటానంటే మా నమ్మరాను గ్లోరీ రాని అందరూ వచ్చినప్పుడు పోతే బాగుంటుంది ప్రతాప్ అని. మేము ఏదైనా కూడా మా ఫ్యామిలీతో కలిసి చేస్తేనే మా ఆనందం. ఇదే కాదు ఇంతకు ముందు కూడా మేము వీడియో చేయకోకున్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళతో కలిసే భోజనం చేసేవాళ్ళము. చాలా మంది అనుకుంటారేమో వీడియోలోనే ఒక్కటే అని, అట్లా ఏం లేదు. మా ఫ్యామిలీ ఎట్లుంటేనే అట్లా వీడియోలోన కూడా కనిపిస్తుంది. ఇంకా అందరికైతే కాఫీ, ఒక కప్పు కాఫీ ఇస్తారు అందరికి. ఇట్లా ఇట్లా వేయాలి కదా మీరు. దానికేమి నువ్వు టీ తాగిపోదురా. మా నాయన అక్కడ పోయినట్టున్నాడు కదా.
రైజాక గేట్లు పడతా చూడు ప్రేమ బయట లైట్లు వేసేస్తాం మనం ఆ అవ్వకి అందరూ నేర్పించిండేది టీ ఎట్లున్నదండి టీ తాగి చెప్పు ఎట్లా చేసేది నీ బిడ్డ బాగుంటది నీ బిడ్డ చేస్తే కొంచెం కొంచెం వేసిస్తా ఉండదు ఉండదు ఉండాలి వేసిన అన్నీ ఉన్న స్విచ్లన్నీ వస్తుంది ఇంక అంతే కదా ఇది వేస్తుందా టమాటాలు వేసుకోరా అవుతావు కొత్తిమీర టమాటా పండ్లు కరివేపాకు సాయంత్రం అయితే ఇంక ఇంట్లోకి ఏం వంట చేయాలి ఏం కూరగాయలు చేయాలి చెప్పి పంపించాలన్నమాట చెప్పి పంపిస్తేనే క్లారిటీ ఉంటుంది ఇంక లేకపోతే ఇంకా ఆ ప్రమిళ చేసిన వంట అయితే ఏమన్నా ఇంట్లోనా ఇదంతా ఈరోజు ఈ కూర ఎందుకు ఈ కూర చేయాల్సింది కదా అని మళ్ళీ ఒక డిఫరెన్స్ వస్తుంది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి ప్రమిళ ఈ టైం వంటకు పెట్టలేదు చూడండి అంటే మా ఎత్తు వచ్చిన తర్వాత ఏం చేయాలా ఏం లేదని అడిగి మరీ చేస్తాను లేకుంటే ముందుగా డిసిషన్ తీసుకోను పక్కన యాక్చువల్ వర్క్ జరుగుతుంది అనమాట సో చాలా మామూలుగా లేదు బాగుండదు కదా రోజు టీ తాగే ఎప్పుడైనా ఒకసారి బ్రూ తాగా అలానే అనిపిస్తుంది నిజంగానే బాగుందిలేండి మాకు బాగుండదా ఇది నీ బిడ్డ చూడు చేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరికి మీ బిడ్డ అవుతుంది అందుకని టీ బాగుందంట నా బిడ్డ చేసింది కాబట్టి అట్లా చేసినా బాగుంటుందని చెప్తారు చూడండి టీ బాగుండదు కానీ బాగుండదని చెప్తుంది అలాగే నిజంగా బాగుంటుందా బాగుందంటే నేను కూడా ఒప్పుకుంటా నిజంగా బాగుంది లేప బాగుంది బాగుంది ఏం చల్లుకున్న టీ టమాటా పండ్లు కొత్తిమీర కరివేపాకు బూకు పెడితే నాకు బిందు లేకుండా తెలు బూ లేదు కొంచెం ఉంటే పాపలు దీని అన్నం ఉంటుంటే జాలేదు నానబెట్టి పెట్టాను ఎసురు కూడా కాకుంటుంది నిజమంటే ఏం చేసినా ఇప్పుడు ఏం జరిగింది పొరపాటు అంటే పిండి ఉండదు అనుకునేమో పిండి అయిపోయా నిన్నటికే లాస్ట్ సండేకే లాస్ట్ అయింది ఇంకా ఈరోజు పువ్వే వండుకున్నాను ఇంట్లోకి అన్నమే వండుకున్నాను అని చెప్తే నాకు తెలియక అయినా నానబెట్టానంటే మంచి పని చేసేవాళ్ళే నానేం ఉండదని అట్లే ఉండవేమో అనుకుంటే అని మనం హుషారు కదా అన్నీ తెలిసిపోతుంది అట్లా ఎసురు కాగింటా ప్రతాపు నన్ను అంటే కదా కాగింటదని కాగేదే ఉడుకుతున్నది ఈడే కొంచెం చూపిస్తే లేదు కలదు ఓ చూసిరా అప్పుడే చూసినందుకే పైన పెట్టేసి నేను అంటే పొద్దున లేకుండా అందుకనే నేను ఇప్పుడే చూసింది ఆ కలర్ని చూసి కలర్ నాకి ఈ కలర్ నీకు కలర్ సెలక్షన్ లో నువ్వు పెద్ద డిఫరెన్స్ పడుతున్నారు ఇంకా చెప్పు ఫస్ట్ ఎర్రదని అంచాక ఆరెంజ్ అంటుంది అంచాక ఆరెంజ్ అని మళ్ళీ ఎర్రది ఏది బాగుంటుందో అని తనకే తెలియదు అనమాట అంటే కన్ఫ్యూజ్ అవుతుంది ప్రసస్ ప్రిన్సీ అట్లా కాదు అది కావాలంటే కావాలి అంతే అవు ప్రతాపు మిద్ది పైన ఎర్ర మిరపకాయలు పండు మిరపకాయలు మా అయితే తెంచుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలు తెంచుకొచ్చి పెడితే అవి కొన్ని మాగిన ఉంటాయి కదా ఎర్రగాయలు అన్ని మిద్ది పైన ఆరేసాను అనమాట ఏమన్నా ఎండు మిరపకాయలు కారం అంటారు కదా అట్లా కొట్టించుకుంటే బాగా టేస్ట్ ఉంటుందని మా మామ ఎండు మిరపకాయలు కారమే చేయండి తీసుకురండి విసిరించుకోరండి అని చెప్తాడు అంటే ఏంటంటే మామూలుగా మన పచ్చిమిరపకాయల తోటలోకి పచ్చిమిరపకాయలు తెంపుకోవడానికి పండు మిరపకాయలు తెంపుకోవడానికి కూలి వెళ్తారు కదా సో అక్కడ ఏమైనా రాలిన కాయలు ఉంటాయి కదా పచ్చికాయలు కొంతమంది రైతులు తక్కువ మంది కూలోళ్ళు ఉంటే తలా కొన్ని పిడికలు పెట్టేస్తారు అనమాట ఎక్కువ మంది ఉంటే పెట్టలేరు కానీ తక్కువ మంది ఉంటే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాము ఎక్కువ రాలే ఈ రోజు అని చెప్పేస్తే వచ్చి ఇంటి దగ్గర వంట చేసుకుంటారు మా విలేజ్లలో చాలా మంది అండ్ అంటే అట్లా రోజు ఒక పిడికడైనా రోజుకు వారానికి ఎన్ని అయితే చెప్పండి అండ్ ఒక్కొక్క చోట కొంతమంది ఎక్కువ పెట్టేస్తారు కొంతమంది తక్కువ పెడతారు మా అమ్మ అన్ని పోగు చేసింది అనమాట ఒక రెండు దబరా అంటారు కదా దబరా డేషా ఇంకా దాన్ని ఏమంటారు
తప్పేలు అంటారు. సో వాటన్నిటికీ అనమాట చాలా అయినాయి. ఆల్మోస్ట్ సగం పండించింది మేము, పండు పరికాయలు చేసింది కానీ కొన్ని పచ్చిగుండేటి అట్లే పెట్టని ఇప్పుడు చూపిస్తాను టమాటాలు కూడా తెచ్చేదే అదే అనమాట. సో అదే చెప్తున్నాను ప్రేమిల, పచ్చిమిరకాయలు పండు మిరపకాయలు చేసి ఎండబెట్టి కారం కొట్టిస్తే బాగుంటాయి. మా మామ కూడా అదే కారం అడుగుతున్నాడు అని చెప్తుంది. మీకు కన్ఫ్యూజన్ కావచ్చు కాబట్టి నేను వివరించాలనుకుంటున్నాను. నేను కవర్ లో ఎందుకు వేసానంటే ఫ్రిడ్జ్ లో పెడితే కొంతమంది కామెంట్ చేసిండ్రు అనమాట పండవు అని. అందుకనేసి పొద్దున అన్ని నేను రాత్రి తెంచుకొచ్చినవి అన్ని ఉంటే నేను అన్ని కవర్ లో కేసు అయితే పెట్టానా. దీంతో చట్నీ చేస్తారు కదా, రేపు పొద్దున మా అత్తకి క్యారియర్ అయితే చేస్తాను. పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్ని నూనెలోనైతే వేపి బాగా పప్పు కడతాను. అది ఇంకా సూపర్ టేస్ట్ ఉంటది అనమాట. దోరగాయలతో ఒక టేస్ట్, కాయలతో ఒక టేస్ట్, ఇట్లా దోరగాయలతో చేయాల టేస్ట్ బాగుంటది. ఇంకా ఇవన్నీ అయితే అట్లే కవర్లో వేసి పెడతాను. పొద్దున్నే పప్పు ఇది కూడా చేస్తే కాంబినేషన్ బాగుంటది అనమాట. మా గ్లోర్ అయితే నిజంగా మా అమ్మకు వదిన పోయేటప్పుడు చేని పోతుంది కదా, పనికి పోయినప్పుడు ఏమో టిఫిన్ కాయగూరలు కానీ పప్పులోకి ఏమో చట్నీ చేస్తే బాగా తింటారు వదిన. ఎందుకంటే అప్పుడు అందరు ఒక డేగిషాలో కానీ ఒక బట్టలో కానీ కలుపుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎవరి బకెట్లో వాళ్ళు కాయగూరలు పంచుకుంటారు కానీ ఎవరి బకెట్లో వాళ్ళు తింటారు అనమాట. అందుకనేసి మన బకెట్లో మనం తినేటప్పుడు టేస్ట్ మంచి వంటలు చేసుకోవడం వల్ల మా అయితే ఈ పచ్చిమిరకాయలతోన వీటితోన ఊరగాయలు అంటారు కదా, ఊరగాయలు కానీ మజ్జిగకాయలు కానీ చేయని తెంచుకొచ్చింది అనమాట. నేను వస్తానని నేను వచ్చే లోపల అయితే ఇన్ని కాయలు వాడిపోయాయి. ఇట్లే పెడితే పండుగాయలు అయితే అట్లే ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇన్నోటి తెంచుకొచ్చేది. ఇంకా మితి పైన ఉండవు అవన్నీ అయితే ఎత్తి పెడతాను. ఇంకా సాయంత్రం గాను ఎత్తి పెట్టాలో పొద్దున గాను ఆరేస్తే బాగా ఎర్రగా బాగా ఎండుతాయి అనమాట. తొందర ఎండితే తొందర కారం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా రోజుకోటి మారుతాయి. ఇట్లే పెడతాను ఇలా. ఓమైందా యాదే టీయా ప్రైజీ హాయ్ చెప్పు డాడీ. రోజు హాయ్ చెప్పు. హాయ్ అమ్మ టీ తాతిమని చెప్పు. టీ తాతిమి. నిజంగా మా ప్రైజీకి ఇప్పుడు మాటలు మరి మా ఊరు వచ్చినప్పటి నుంచి డాడీ ఇట్లా రా డాడీగా దాంట్లో నన్ను దాంట్లో ఇచ్చింది కదా నీకు టీగా. ఇప్పుడు చూడగా దీంట్లో ఏటేటుగా ఉన్నాయి చూడు డాడీగా. ఈడేటుగా ఉన్నాయి డాడీ పళ్ళు. ఈడొక పండు ఉన్నది. మా ప్రైజీకి మా ఊరు వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువైనాయి మాటలు అనమాట. ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసింది, అసలు నాకు ఇయ్యేది మా అమ్మతో తానే మాట్లాడింది చూడండి. బాగుండా అవ్వా బాగుండా అవ్వతో ఫోన్ మాట్లాడాడు. అవ్వా తేనా ఫోన్ తెచ్చుకోపో, తెచ్చి అవ్వకు ఫోన్ చేయి. నన్ను ఇస్తాను రాడు ఆడుండదు ఇస్తాను రాడు. ఓమా అన్న బంగారు బిడ్డ హలో ఇస్తాను. హలో నువ్వు మాట్లాడు. అవాను హలో అవాను గట్టిగాను అవా ఫోన్ మాటలు అక్కడ మాటలు కూడా వినపడాలి. ఒరిజినల్ గా చేస్తేనే మాట్లాడుతావు. నువ్వు అనుకున్నావు నువ్వు మన కాలంలో అమాయకులం కాదమ్మా అంటది ఇప్పుడు. అత్త గుల్లరత్తాను అత్త దాత రాండి మాటలు నిజంగా అందరికంటే ఫాస్ట్ వస్తున్నాయి మా ప్రైజీకి. వాళ్ళ ఆయన్ని వీడియో తీస్తుంటారు. ప్రైజీ ఈడు నాయన ఆడుండాడు. ఈడు చూపిదా ఈడున్నాడు. ఈడెవరు నేను పోయిన జనవరి 1కి కేక్ కోసినప్పుడు ఈ డ్రెస్ వేసుకుని ఎవరు డాడీడా ఇట్లా చూపిస్తాము. ఈడెవరు అమ్మ ముద్దు పెట్ట అమ్మకు మరి నాన్నకి. ఏం అప్పుడే చాలా అయిపోయిందే. ఇన్ని రోజులు మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడలేదు. ఈ రోజు మాట్లాడాలంటే అప్పుడే బాయ్ అంటాం. మేము బాయ్ కాదు ఇంకా చాలా సేపు మాట్లాడతాం మేము. నీకు బాయ్ కావచ్చు, మాకు ఇంకా హాయ్. ఇంకా బాగుండారా చెప్పు. బాగుండారా బాగుండమంటది. గైట్లానుగా రాండి అని అందరం రాండి అనగా దా అంటాడు అన్నదిలే. ఇంకా మా డాడీకి బాగా మాటలు వస్తుండే మా ప్రైజీకి. ఇంకా మా అత్త అయితే మిరకాయలన్నీ కింద బాగా స్లాబ్ పైన ఎందుకు ఆరేస్తారంటే కింద నేల బాగా కాలింటది కాబట్టి తొందర ఆరుతావన్నట్లు ఇట్లా ఆరేస్తారనమాట. ఒక మజ్జిగకాయలు అయితే ఒక దాని మీద ఆరేస్తారు కానీ ఇట్లా ఒట్టికాయలు అయితే ఇట్లా ఆరేయాల తొందర ఎండుతాయని మా అత్త ఇట్లా ఆరేసింది. అన్నీ ఒక దాంట్లోకి అయితే ఇచ్చేస్తాము. ఇవిగా నిన్న నేను ఆరేసినవి ఇవి పచ్చిగా ఉన్నాయి కొంచెం. వాటిని ఎత్తవా? ఎత్తుతా మళ్ళీ పొద్దున పైన వేస్తాను. పొద్దున్న మరి సూర్యుడు వస్తాడు కదా అప్పుడు వేస్తాను. మరి అన్ని సూర్యుడు రాకుంటే ఏమైనా పని పడి ఏం రా
ఎప్పుడైనా రాకున్నట్లు ఉంటుందా చెప్పు? ఎప్పుడు చెప్పు, వర్షాకాలం అయితే ఇందు నుంచి అసలు వర్షమే పడదు తెలుసు. ఒక మాట చెప్పాలంటే ఎండాకాలం కాబట్టి ఎండనే ఉంటుంది. ఎమ్మెనూరు జాతర అయిపోయిన తర్వాత శివరాత్రి అని వస్తుంది కదా, అప్పుడు ఫుల్ ఎండలు చూడండి. ఇంకా అప్పుడు మనం కూడా మిద్దెపై నీళ్ళు కొట్టుకొని బాగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని ఇక్కడ అందరు వరుసగా వండుకుందామండి. మా అమ్మ అయితే వండుకోదు నాకు తెలిసి. సాయంత్రం గాను ఇంట్లో వచ్చి పడిండాలి నా పిల్లలు అందరూ. ఏమంటారబ్బా, నేల 30 లోపల పండు మిరపకాయలు ఆల్మోస్ట్ ఒక 2 కేజీల పైన ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి, 2 కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ మళ్ళీ ఎండాలంటే ఆల్మోస్ట్ ఒక వారం పట్టుకుంటుంది. మంచిగా ఎండి కారం కొట్టడానికి రావాలంటే ఇంకా వారం అవుతుంది అనమాట. సో అన్నీ మళ్ళీ ఇంకా ఈరోజు తెచ్చిన రేపు తెచ్చినవి అన్నీ ఒక 10, 15, 20 రోజుల్లోన అన్నీ గ్యాదర్ చేసుకొని, సో అందులోకి మనము కొంచెం ఏలకులు కానీ అలాగే ఉప్పు, సో ఇంకేం వేస్తారు? ఉప్పు యాలకులు వేయలే, ఉప్పు ఒకటే వేసేది. ఉప్పు అంటే ఏలకులు మా సైడ్ అయితే కొంతమంది గుంటూరు సైడ్ అయితే ఎట్లా చేస్తారంటే ఎల్లిపాయలను ధనియాలు అంతా ఏపి ఈ మిరపకాయల్లోనే ఇసిరించుకొని వచ్చుకుంటారు అనమాట. కొట్టించుకొని వచ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. అసలు వేడి వేడి లైట్గా అన్నంలోన అంటే కొంచెం వేడిగుండే అన్నంలోనే ఒట్టి కారం కూడా వేసుకొని తింటారు అనమాట. అంటే మనం కారం కొట్టించుకునేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. కొంచెం ఏమేమి ధనియాలు, జీరా, జీలకర్ర, ఇంకంతేలే నాకు తెలిసి. ధనియాలు, జీలకర్ర, ఉప్పు అవన్నీ వేయించి మనం మిక్సీ అంటే గ్రైండర్ పట్టించుకొని వచ్చేటప్పుడు అవన్నీ వేసేస్తే అసలు కారం డబ్బా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి మసాలా వేసుకునే అవసరం ఉండదు. ఇంకోటి అవి ఏంటంటారు, మిరియాలు కూడా వేస్తారు కదా. మిరియాలు అంటే కొంచెం ఈ మిరపకాయలు కారం మిరపకాయలు కాకపోతే వీటిలోకి కొన్ని మిరియాలు దానికి క్వాంటిటీకి తగ్గట్టు వేస్తే ఆ కారం అనేది వస్తుంది అనమాట. బట్ మిరియాలు వేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే ఇవి మామూలు కారం మిరపకాయలు మన నోరు కారం అవుతుంది, కానీ మిరియాలు వేసుకుంటే మన స్వరం వండుతుంది. అంటే కొంతమంది ఎవరెవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకుంటారులేండి. మామైతే ఉప్పు ఒకటే వేస్తుంది, మేము ఉప్పు ఒకటే వేసి చేస్తుంది. మన దగ్గర మసాలాలు ఆల్మోస్ట్ ఇంకా మనం ఇంట్లో వంటలు చేస్తాం కాబట్టి ఇంకా మనకు ఎక్కువ క్వాంటిటీలో ఆల్రెడీ ఉంటాయి. ధనియాలు కానీ ఇంట్లోనే వచ్చేసి ఎనీ టైం ఉండేది ధనియాలు, గరం మసాలాలు ఉంటాయి, అల్లము, ఇంక ఎల్లిపాయలు ఇంట్లోనే దంచుకొని చేస్తాంలేండి. ఎండు కొబ్బరి ఉంటే చాలు. ఇంకా ఇవన్నీ వేసుకొని చేస్తే ఏ కాయగూర చేసినా టేస్ట్ బాగుంటుంది. అండ్ ప్రమీల వీలైతే ఈ మధ్య చికెన్ పికిల్ పెట్టిస్తాను తనతోనైతే. చేస్తావా? ఫస్ట్ 1 కేజీ అట్లా చేసి ఇంట్లో వాళ్ళకి నచ్చింది అనుకోండి, మళ్ళీ తర్వాత పెద్ద జార్లోనైతే చేసేద్దాం. ఫస్ట్ 1 కేజీ అయితే చేసేస్తాము. మేము 1 కేజీ చేసి టేస్ట్ బాగుండదని మా గ్లోరీ చెప్తే మా గ్లోరీకి కూడా హాస్టల్కి కట్టాం. అంటే ఏం లేదు, మనం ఇంట్లో హోమ్ మేడ్ అంటే ఎప్పుడైనా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. మనం కొంచెం ఓపిక చేసుకోవాలి. కాదు వదిన, నువ్వు కూడా బాగా చేసావు వదిన, ఇట్లే చేసి నేను ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఖచ్చితంగా చేసి. ఎందుకంటే మనం ఫ్రెష్గా అన్ని మసాలాలు రెడీ చేసుకొని అండ్ కొంచెం కారం తక్కువ చేసుకుని వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకొని పోతా తాలింపుకి తీసుకోలేదు. అంటే కొంతమంది వచ్చి బండల మీద నా బండలు ఉంటారు కదా, బండల మీద ఆరేసి తొందరగా ఎండుతాను అక్కడ ఆరేస్తారు. మాకు ఈ బండలు అవసరం లేదు నిజంగా. మేము ఇల్లు కట్టించుకున్నప్పటి నుంచి బట్టలు ఆరేసేది కానీ ఏమన్నా గింజలు ఆరేసుకునేది కానీ మిద్దు పైన ఆరేసుకుంటాం. ఎందుకంటే కాకులు వచ్చినా పైనుంచి వస్తే పోతాయి కానీ కుక్కలు రా ఏటి రావు. మా మిద్దు పైన నీట్గా ఉంటుంది, అందుకనేసి మేము ఇక్కడే ఆరేస్తాము. ఇంకా నీళ్ళు వేసి ఎప్పుడన్నా నీట్గా మా ఇదల్లా కసు కొట్టిన తర్వాత నీట్గా అంతా నీళ్ళు కొడితే నీట్గా అయింది, దుమ్ము ఏం లేదనమాట. ఇంకే కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉందని అనిపించింది అనుకోండి, మా నాయనకి చెప్తే మా నాయన నీట్గా చేసేస్తాడు. ఇంకా అదే పని చిన్న చెప్తాడు, దుమ్ము అంతా కొట్టేది చూడమ్మా, కావాలంటే నీళ్ళు వేసి కడిగితే నీట్గా అవుతుంది చూడంటే ఇంకా నీళ్ళు వేసి కడుగుతాను అనమాట. ఇంకా నీట్గా ఉంది. ఈ బాక్స్లో ఎందుకు ఎత్తానంటే కింద ప్లేట్ తట్ట మరిసి వచ్చేనా. ఇంకోటి ఏమంటే పారేస్తా ఇట్లా ఏం చేస్తాం అట్టలు అంటే ఉన్నిలా వదినా అన్నందుకు ఇక్కడే పెట్టాను. వెళ్ళి ఇంకా తట్టల కేజీ అయితే పెట్టేసి పొద్దున అంటే ఒక రకంగా ఎండిని ఒక సైడు, కొంచెం పచ్చుకున్న మరొక సైడ్, పూర్తి పచ్చుకునేవి ఇంకో సైడ్ 3 లెవెల్గా ఆరేయాలి. సో అప్పుడు బాగుంటాయి. ఇటువంటి కారంతో నేను పచ్చళ్ళు పెట్టుకున్నా మనం ఇంటి దగ్గర చేసుకున్నవి చాలా చాలా బాగుంటాయి. మనం బయట కొనుక్కొచ్చుకునే కారంలోన అంటే కొన్ని చోట్ల తెల్లగాయలు అంటారు కదా, తెల్లగాయలు డ్యామేజ్ కాయలు కలిపేస్తారు అనమాట. అంత టేస్టీగా ఉండదు, చూడడానికి ఎర్రగా ఉంటుంది కానీ. సో ఇవి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అంటే పచ్చిమిరపకాయలు రేటు తగ్గినప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్కెట్లో తెచ్చుకుని ఇలా పండు మాగించుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. మన పచ్చళ్ళ కోసం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చూడండి నిజంగా.
అన్నం అయితే అయిందనమాట. ఇంకా కోడిగుడ్లు కూడా ఉడికేవా. ఇంకా చారు అయితే చేయాలి కాబట్టి ఇంకా 4 భాగాలుగా అయితే టమోటా అయితే కట్ చేస్తాను. టమోటాలు పట్టుకున్నారు నోటి నిండా. టమోటాలు కదా ఉల్లిగడ్డలు వస్తే ఉల్లిగడ్డలు వేసాయి కదా. 100 రూపాయలకి 7 కేజీలు ఏరుకొచ్చినవేనా మళ్ళీ పొలాల్లో ఏరుకొని వచ్చినవి. ఏయ్ టమోటా ఏం చేస్తున్నావురా నువ్వు? పండుకోతి ఇంకా ఫోన్లోకి దూరం. ఏమన్నా మాట్లాడాలి వచ్చు ఇంకా. ఏమ్మా తేమ ఒక టమాటా పండుగ తేమ ఇవా ప్రైజీ ఏం చేస్తున్నావమ్మా? ఉల్లిగడ్డ తినకూడదురా రే, తినకూడదు మా కారం అవుతుంది. ప్రైజీ కారం అవుతుంది తింటే, కారం అవుతుంది, నోరు మంట పుడుతుంది. టమాటా పేస్ట్ అని ఏదో లేదు అన్నం. కొబ్బరి ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందిలే. కొబ్బరి ఒక్కటే కావాలి చేసేనా దీంట్లో కదా. రసంలో చేసేది లేదు ఇంకా. 2 సార్లు మంచి ఉప్పు చారు తిన్నాం. అప్పుడు అట్లయితే మరి ఇంకా ఇంకా చారుకైతే టమోటాలు అయితే పేస్ట్ అయితే పట్టారనమాట. అంత మెత్తగా కాకుండా మామూలు బరకగా కొంచెం బరకగా పట్టారనమాట. టేస్ట్ ఉంటుంది. ఎక్కువ పేస్ట్ చేస్తే టేస్ట్ అంతగా ఉండదు. ఇట్లా చేస్తే చాలా మందికి డౌట్ వస్తుంటుంది, పచ్చివాసన ఉండదా ప్రమిళ అని అనుకుంటారు. అట్లేం ఉండదు. ఆయిల్లోనే బాగా మగ్గాలన్నమాట. పసుపు ఇంకా నూనెలో బాగా నూనె ఎర్రగా కాగింటారు కదా. ఉల్లిగడ్డలతో పాటు ఇది కూడా వేస్తే పేస్ట్ కూడా మంచిగా మగ్గి బాగా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చారు కూడా పచ్చివాసన అయితే ఉండదు. టమాటా పేస్ట్ బాగా నూనె ఎంతంత మగ్గితే అంతంత టేస్ట్ ఉంటుంది. ప్రతాప్ చెప్తానులేండి తినేటప్పుడు ఎట్లుంటుంది ఒకసారి. చాలా సార్లు బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే ఏదని చెప్పడం ఆల్రెడీ తిన్నాను. కాదు అట్లని కాదు, ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అనమాట పచ్చి వేస్తే పచ్చి వాసన ఉంటుంది అని. అట్లా ఏం లేదు. చేసేటప్పుడు బాగా మగ్గియాలన్నమాట. పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన ఉంటుంది, బాగుంటుంది. సో ఎప్పుడైనా చికెన్ తినాలని అనిపించినప్పుడు, చికెన్ తినడం వీలు కానప్పుడు సో ఈ కోడిగుడ్ల చారు అయితే చెప్తాను ప్రేమిలకి. ఎందుకంటే ఖచ్చితంగా చికెన్ తినే ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలా ఏమీ ఉండదు. చాలామంది కామెంట్ ప్రేమిలు చెప్పినట్టు ఏమి ఉండదు. మంచి కరెక్ట్గా వేలో చేసుకుంటే చాలా బాగుంటుంది. మన చికెన్ షేర్వా మన పులుసు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. తనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒక్కరోజు కూడా ఏం పేరు పెట్టలేదు. మా వాళ్ళు పొద్దునకైనా సరే మంచిగా ఉంటుంది అనమాట. సో అందుకోసం నాకు కూడా ఎగిచారంటే చాలా చాలా ఇష్టం. సో అందుకోసమని చెప్పినాను ఈరోజు. ఇంకా ఫస్ట్ టైం అయితే ఉడికేవా కాలుతున్నాయి అనేసి కొన్ని చల్లీలు వేసి ఉప్పు వేసాను అనమాట. తొందర తోడు బాగా తీసేకొస్తుందని చేస్తాను. కోడిగుడ్లు తీస్తున్నాను. ఈ లైట్ ఒకటే పడేదానికి లైట్గా పురుగులు వస్తుండే. చిన్న చిన్న మినుగురులు మామూలే. ఇంకా కోడిగుడ్లు తీస్తుంది చూడండి. వాళ్ళు ఎట్లా వస్తున్నారు చూడండి ఆడ తినేకి. మా పిల్లలకి అరే కోడిగుడ్లు దొంగలు మీరు. కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా. సో మా ఇంట్లో ఉంది కానీ లైట్ వేస్తే పురుగులు వస్తాయని చెప్పేసి వేయలేదు. కరెంట్ ఇప్పుడే నాయన అమ్మంటారు. వచ్చింది ప్రేమలో వచ్చింది పండి. కరెంట్ వచ్చింది పండి. ఇంట్లో పోండి ఫోన్ మా ఫోన్ ఇంట్లో పోండి. ఇంట్లోకి పోండి మా. సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఈ సీజన్లో ఇలాంటి పురుగులు వస్తుంటాయి. సో అందుకోసం అని చెప్పేసి లైట్లు బంద్ చేద్దాము. అన్నీ ఇవ్వండి లైట్లో వేస్తే బంద్ చేస్తాను. లైట్లు బంద్ చేస్తున్నాను. సారీ పురుగులు వస్తున్నాయి. ఇవ్వండి లైట్ల దగ్గర చూడ పురుగులు ఎన్ని వస్తున్నాయో. బంద్ చేయి. ఎస్ బంద్ చేసినాను చూడండి.
తీసుకలుపు. సో ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాము. మేము భోజనం చేస్తాము. అవ్వ కూడా తింటుంది అనమాట. మా నాయన కూడా తింటున్నాడు వెనక. మా అయితే పండుకునింది. తిందాం రాత్రి అంటే కొంచెం ఉన్నాక తింటానులే మీరు తినండి అని చెప్పింది. మేమైతే తింటున్నాము. తిందాం రండి ఫ్రెండ్స్. కోడిగుడ్లు చారా అన్నము. ఏం ప్రతాపం ఇది ఫ్రెండ్స్ మొత్తానికి భోజనం అయితే చేసేస్తాం మేము. ఇంకా టైం అయితే ఇంకా 9:30గా వస్తుంది అనమాట. సో త్వరగా అయితే తినేయాలి. సో మా ఆయన పక్కన తినేస్తున్నాడు. సో మేము కూడా తినేస్తాం.